హలో లిజనర్స్, వెల్కమ్ టు ఉష్కప్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయాపల్ల. సీజన్ 4లో లాస్ట్ ఎపిసోడ్కి వచ్చేసాం. మీరు కనుక కొత్త లిజనర్ అయ్యి ఉంటే సీజన్ 1 నుండి స్టార్ట్ చేయండి. ఈ సీజన్ 4లో ఎపిసోడ్ 10 నేమ్ ఇంటి నెంబర్ 33B. ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? దానికంటే ముందు ఒక చిన్న మాట. కరోనా ప్రభావం ఇండియాలో బాగానే ఉంది. గవర్నమెంట్ లాక్డౌన్ పెట్టకపోవడానికి 1,00,000 కారణాలు, బోల్డ్ అని పాలిటిక్స్ ఉంటాయి. కానీ మనం ఏం పర్లేదు అనుకుంటూ బయటికి వెళ్ళకూడదు. అర్జెన్సీ అయినా కూడా వెళ్ళకూడదు. ఎమర్జెన్సీ అయితేనే ఇంటి నుండి బయటకు వెళ్ళండి. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే వెంటనే ఇంటికి వస్తున్నాయి. డెవలప్ యువర్ మాస్క్. ప్లీజ్ 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 టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా పేరు రోహన్. విజయవాడలో పుట్టి పెరిగాను. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. జనరల్గా ఇద్దరు వయసులో ఉన్న కుర్రాళ్ళు అమ్మాయిల గురించో, సినిమాల గురించో, క్రికెట్ గురించో ఎక్కువగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అలాగే నేను, నా స్నేహితుడు అమర్ డబ్బు గురించి కూడా ఎక్కువగా ఆలోచించేవాళ్ళం. అమర్ నేను కలిసే గ్రాడ్యుయేషన్ చేశాం. అమర్ చాలా మంచివాడు. ఇద్దరు స్నేహితుల మధ్య ఉండకూడదని అహం అని చెప్పాలి. మా మధ్య అహం లేదు. ఇద్దరం బాగా కలిసిపోయాం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం నుండి ఇప్పటిదాకా. ఇంజనీరింగ్ తర్వాత ఇద్దరికి ఒక పెద్ద ఎంఎన్సీలో ఉద్యోగం వచ్చింది. కావున మేము గత 2 years నుండి చెన్నైలోని అన్నానగర్లో ఒక పెంట్ హౌస్ అద్దెకి తీసుకుని ఉంటున్నాం. అంటే అదొక ఇండివిజువల్ హౌస్. పైన మేము ఉంటున్నాం, కిందన ఓనర్ ఉంటున్నాడు. మా వయసులో ఉన్న అబ్బాయిలు కొంతమంది పావలాకి రూపాయి విషయం చెప్తారు. అమర్ని కొంతమంది అలానే అంటారు కూడా. ఉన్నది ఉన్నట్టు చెప్తే పెద్ద ప్రయోగం లేదని ఇంకొంచెం మసాలా తగిలించి చెప్తూ ఉంటాడు. మా ఆఫీస్లో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రపంచానికి కూడా ఆ మసాలాయే కావాలి. ట్విట్టర్, ఫేస్బుక్లో కమెంట్స్ చూస్తే అసలు ఉన్న మ్యాటర్కి అక్కడ వచ్చే న్యూస్కి ఎక్కడ పొంతం లేదు. అందుకే మేము ఎప్పుడు న్యూస్ చదివింది కూడా లేదు. అమర్ నాకు పరిచయం అయినప్పటి నుండి ఇప్పటి వరకు అమ్మాయిల గురించి అడిగినది ఎక్కువ, వాళ్ళతో మాట్లాడింది తక్కువ. అమర్ కొంచెం పొట్టుగా కళ్ళద్దాలు పెట్టుకుని ఉంటాడు. వాడికి ముందు నుండే బెదురు ఎక్కువ. అప్పటికి చాలా చెప్పి చూశాను, కానీ ధైర్యం సరిపోవడం లేదురా అని చెప్పేవాడు. నాకు పెయింటింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఖాళీ టైంలో పెయింట్ వేస్తూ ఉంటాను. వాడు మాత్రం ఫేస్బుక్లో స్ట్రేంజర్స్తో చాటింగ్లో బిజీగా ఉంటాడు. మేము చెన్నైలో ఆఫీస్కి కలిసి వెళ్ళేవాళ్ళం. అది కూడా అమర్ బైక్ మీదనే. ఆఫీస్లో అమ్మాయి చాలా బాగుండేది. ఆ అమ్మాయితో మాట్లాడడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాడు అమర్. నేను అందరితో లాగానే ఆ అమ్మాయితో కూడా మాట్లాడేసేవాడిని. కానీ వాడు మాత్రం ఎందుకో బాగా బెదిరిపోయేవాడు. నేను వాడు బాగా అర్థం చేసుకుని ఆ అమ్మాయితో మాట్లాడడానికి కొన్ని సలహాలు చెప్పి పంపించాను. ఓ రోజు ఏదో విధంగా మాట్లాడడానికి ప్రయత్నించాడు. అప్పుడు, హే సహనా, నేను ఇలా ఇంతకుముందు ఎవరిని అడగలేదు. మొదటిసారి నిన్నే అడుగుతున్నాను. ఏంటి అమర్ అది? అంటే కాఫీకి వెళ్దాం అనుకుంటున్నాను, నువ్వు వస్తావేమో అని. ఓ, ఏంటి ఇంతకుముందు ఎవరిని ఇలా అడగలేదా అమర్ నువ్వు? అబ్బా, నమ్మేమంటావా? నిజం సహనా, ఎందుకంటే నేను కాఫీ తాగాను కాబట్టి. మరి ఇప్పుడు ఎందుకు అడిగావు? ఇప్పుడు తాగుతున్నావా? లేదు, నీకు కాఫీ ఇష్టం కదా, అందుకే. మరి నువ్వేం తాగుతావని అనుకుంటున్నావు కదా, నేను హార్లిక్స్ తాగుతానులే. వెళ్దామంటే చెప్పు, నా క్యాలెండర్లో బిజీ అని మార్క్ చేసుకుంటాను. సరే, ఇప్పుడు నాకు మీటింగ్ ఉందా మరి, ఒక గంట అయ్యాక వెళ్దామా? అప్పుడు నాకు మీటింగ్ ఉంది. నీకు ఓకే అంటే మధ్యాహ్నం కలిసి లంచ్కి వెళ్దాం. ఏంటి అమర్, ముందు కాఫీ అన్నావు, ఇప్పుడు లంచ్ అంటున్నావు. అనుకున్నంత అమాయకుడు ఏమీ కాదు నువ్వు. సర్లే వెళ్దాం అని సహానా చెప్పేసరికి ఆ రోజు అమర్ ఆనందానికి ఇక హద్దులు లేకుండా మురిసిపోయాడు. నవ్వుకుంటూ నా డెస్క్ దగ్గరికి వచ్చి నన్ను హత్తుకున్నాడు. ఏం జరిగిందిరా అని అడిగితే సహానాతో లంచ్, ఆ తర్వాత ఐస్ క్రీమ్, ఇంకా చాలా జరిగాయని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా ఆ రోజంతా హాయిగా సాగిపోయింది. నేను ఎక్కువగా డీటెయిల్స్లోకి వెళ్ళలేదు. అడిగితే వాడు డెఫినెట్గా ఏదో మసాలా యాడ్ చేసి నాకు నచ్చుతుంది అని అనుకుంటూ ఏదో చెప్పేవాడు. మా రూమ్ దగ్గర ఉండే ఓ పెద్ద చెట్టు కింద ఒక స్వామీజీ ఉంటున్నాడు. నాకు అతను చూస్తే అప్పుడప్పుడు పోలీసులకు పట్టుబడే దొంగ స్వామీజీలకు గుర్తొస్తూ ఉంటారు. కానీ జనం మాత్రం ఎక్కువగానే వస్తూ ఆయన బాగా నమ్ముతున్నారు. ఓ రోజు నేను అటువైపు నడుస్తూ వెళ్తుండగా, నువ్వు త్వరలోనే చనిపోతావు అని అరిచాడు. నేను ఏంటిపై అంటున్నావు అని గొడవ దిగబోయాను. ఇంతలో నా వెనకనే ఉన్న మా ఇంటి పని మనిషి ఆ స్వామీజీ కాళ్ళ మీద పడి తనని కాపాడమని మొరపెట్టుకుంది. అప్పుడు అర్థమైంది నాకు, చనిపోతావా అన్నది నన్ను కాదు, నా వెనకున్న పని మనిషినని. ఇలాంటి అమాయకులు ఉన్నంత వరకు తనలాంటి దొంగ బాబాలకి కొదవలేదని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే నన్ను పిలిచి, నువ్వు కూడా నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావు, చూస్తూ ఉండు అన్నాడు. అప్పుడు నేను కూడా ఆయనతో, అలాగే చూస్తూ ఉంటాను, అదే కనుక జరిగితే నీ ఈ ఇయర్ హిమాలయ ట్రిప్కి
టికెట్స్ నేనే బుక్ చేస్తాను రా అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాను. మా రూమ్ వెనక వీధిలో ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది. కానీ మా పెంట్ హౌస్ నుంచి చూస్తే ఎవరు కనపడరు, కానీ కొంచెం నాయిస్ వచ్చేది. ఓ రోజు బాగా వాన పడి రోడ్లన్నీ వర్షంలో మునిగిపోయాయి. మేమిద్దరం మా పెంట్ హౌస్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇంతలో పవర్ పోయింది. ఇప్పుడప్పుడే పవర్ రాదనుకుని పడుకోవడానికి రెడీ చేసుకుంటున్నాం. ఇంతలో ఎవరో మా తలుపు తట్టినట్టు చప్పుడవడంతో ఇద్దరం ఉలికిపడ్డాం. ఎవరై ఉంటారా ఈ సమయంలో అని ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాం. అమర్ తన భుజాలను పైకెత్తి ఏమో తెలీదు అన్నట్టు సైగ చేశాడు. నేను ఎవరు అని గట్టిగా అడిగాను. తలుపు కొడుతున్నప్పుడు చేతికున్న గాజుల శబ్దం చేయడంతో ఎవరు అమ్మాయి వచ్చిందేమో అని అనుమానం కలిగింది. అమర్కి భయం వేసింది. చీకట్లో ఎవరో ఏంటో ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఒకరే వచ్చారా లేకపోతే ఇదేదో పెద్ద దొంగల ముఠానా అని రకరకాల ఆలోచనలు నా మెదడులోకి మొదలయ్యాయి. నేను వెళ్ళి తలుపు తీశాను. ఒక అమ్మాయి ఒంటరిగా నిలబడి ఉంది. పెద్ద మెరుపు మెరుస్తుంది. ఆమె భయపడుతూ ఉలిక్కిపడుతూ, నేను ఇక్కడ దగ్గరలోనే ఉన్న హాస్టల్లో ఉంటాను. బయట బాగా వాన పడుతోంది. కాసేపు ఇక్కడే తలదాచుకోవాలనుకుంటున్నాను. మీ ఇంట్లో వాళ్ళకి అభ్యంతరం లేకపోతేనే అని చెప్పింది. అయినా వర్షం పెద్దదయ్యే వరకు బయట ఏం చేస్తున్నారు అని అడిగాను. వెంటనే అమర్, మరీ బాగుంది. అందరికీ మనలా కుదరాలని ఏమీ లేదుగా, పాపం ఏదో పనిలో ఉండిపోయినట్టున్నారు కదండి అని చెప్పి ఆమెకి టవల్ అందజేశాడు. ఓ సారీ అండి, ఇది బ్యాచిలర్స్ ఉండే ప్లేస్ అని తెలియక వచ్చాను. కింద పెద్ద అంకులు ఉండేవారు. అక్కడ తలుపు ఎవరు ఓపెన్ చేయలేదు, అందుకే ఇక్కడికి వచ్చాను అని ఆమె చెప్పింది. ఓనర్ ఊరు వెళ్ళాడులేండి, కూర్చోమని ఆఫర్ చేశాను. కొవ్వెత్తి వెలుగులో ఆమె ముఖం చూశాను. మరలా చూడాలనిపించింది. ఆ మందాన్ని తాకడానికే వరుణుడు ఇంతసేపు కురిశాడేమో అన్నట్టు ఉంది ఆమె అందం. వాన తగ్గుముఖం పట్టింది, కానీ గాలి ఎక్కువ అవడంతో మా గదిలో దీపం ఆరిపోయింది. మళ్ళీ కొవ్వెత్తి వెలిగించేలోపు పవర్ తిరిగి వచ్చింది, కానీ ఆమె కనిపించలేదు. వెంటనే కిటికీలో నుండి వీధి వైపు చూడగా ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం కనిపించిందని అమర్ చెప్పాడు. ఆమెని మర్చిపోలేకపోయాను. కావున ఆమె ఫేస్ని పెయింటింగ్ వేద్దామని నిర్ణయించుకుని ఆ రాత్రి అంతా పడుకోకుండా ఆమెని ఆ చిత్రంలో బంధించాను. తెల్లవారుతుండగా అమర్ లేచాడు. అప్పటికే ఆమె చిత్రం గీయడం పూర్తయింది. ఏంట్రా పడుకోకుండా రాత్రి అంతా గోలా, ఇంకో పెయింటింగా? నేను పెయింటింగ్ చూపించకుండా గుడ్డ కప్పివేశాను. ఇద్దరం ఆఫీస్కి వెళ్ళామన్న మాట, కానీ నా మనసంతా ఆ పెయింటింగ్ మీదనే ఉండిపోయింది. ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను. సాయంత్రం ఇంటికి రాగానే అమర్ గోల్ చేశాడు, పెయింటింగ్ చూపించమని. సరే ఇంక ఊరుకోవడు వీడని ఆ పెయింటింగ్ మీద గుడ్డ తీసేశాను. బాగుంది కానీ ఎవరేమే అని అడిగాడు. ఆశ్చర్యపోయాను. రాత్రి చూసిన ఆమెను వీడు పోల్చుకోలేదా, లేక నేను బాగా గీయలేదా అని అనుమానం కలిగింది. రాత్రి వానలో వచ్చిన ఆమెరా అని చెప్పినా నమ్మలేదు అమర్. ఇద్దరం చాలాసేపు వాదించుకున్నాం. ఇక ఇలా తేలదని హాస్టల్కి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాం. ఇద్దరం కొంచెం భయంగా హాస్టల్కి చేరుకున్నాం. అక్కడ కొంతమంది అమ్మాయిలు గేటు బయట వారి స్నేహితులతో మాట్లాడుతున్నారు. ఇంకొందరు గేటుకి అవతల పక్క ఫోన్లో బిజీగా ఉన్నారు. ఓ అమ్మాయి గేట్ లోపలికి వెళ్తుండగా ఆమెను ఆపి, నేను గీసిన ఈ బొమ్మను చూపి, ఈమె లోపల ఉంటున్నారు కదా అని అడిగాం. ఆమె మమ్మల్ని పైకి కిందకి చూసి, నాకు తెలీదు, నేను ఇక్కడ చేరి కేవలం 2 వారాలే అయ్యింది అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంతలో అక్కడున్న వాచ్మెన్ మమ్మల్ని చూశాడు. దగ్గరగా వచ్చి, ఏయ్ ఎవర్రా మీరు, అమ్మాయిని నడిపిస్తున్నారా అని అరిచాడు. పదరా పోదాం, మనకెందుకు ఈ గొడవ? కానీ నేను వెనుకడికి వేయలేదు. ఆ వాచ్మ్యాన్కి ఆ బొమ్మ చూపించి, ఈమె ఇక్కడే ఉంటుంది కదూ అని అడిగాను. వాడేమో పరిగెత్తుకుంటూ వెళ్ళి వార్డెన్ని పిలిచాడు. ఆమె మమ్మల్ని చూసి, ఇక్కడ ఎవరూ లేరు పొండి అని అరిచింది. ఎంతోసేపు బ్రతిమాలిన వార్డెన్ ఏమీ చెప్పలేదు. ఈ రాకేష్తో గొడవ ఎందుకని అక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాం. అలా తిరిగి వస్తుండగా ఓ అమ్మాయి పరిగెత్తుకుంటూ అన్నా అన్నా అని పిలవడం మాకు వినిపించింది. వెనుక తిరిగి చూస్తే ఓ హాస్టల్ అమ్మాయి పరిగెత్తుకుంటూ మా దగ్గరికి వచ్చింది. ఆ ఫోటో ఒకసారి చూపించండి అన్నా అని అడిగింది. సరే అనుకుని చూపిస్తే తన కళ్ళల్లో ఆనందం చూసాం. ఇదే ఫోటో వార్డెన్ చూపిస్తే భయపడింది. ఈమె ఎందుకు ఆనందపడుతుంది, ఈమెకి ఏదో తెలిసే ఉంటుందని అడిగాం. తప్పకుండా ఈమెకి తెలిసేమో అనిపించింది. చూడు సిస్టర్, ఈ అమ్మాయి ఎవరో మాకు తెలీదు, మేము ఎప్పుడు చూడలేదు, ఇంక ఈ గొడవలు ఆపేసుకుందామా, సరేనా అని భయపడుతూ చెప్పాడు. అప్పుడు నేను, నువ్వు ఉండరా, చెప్పండి అమ్మా, ఈ అమ్మాయి ఇదే హాస్టల్లో ఉందా, ఒకసారి పిలవడం అవుతుందా, ఆమె మాకు ఎలా తెలుసు అని అడిగింది. ఆ రాత్రి జరిగింది నేను చెప్పాను. అసలు వచ్చింది ఈ అమ్మాయి కాదు, వీడేదో గీశాడు, నేనేదో చూశాను అని అనగానే ఆమె కోపం వచ్చింది.
అక్కకి మీలాంటి వాళ్ళ వల్లే కదరా అన్యాయం జరిగింది అని బాధపడింది. ప్రతిదానికి ఎక్స్ప్రెషన్ దేనికమ్మా? ఏంటి బిల్డప్లు? అసలు ఏంటి మాకు సస్పెన్స్? ఆమె గురించి ఏమైనా తెలిస్తే చెప్పు, లేకపోతే వెళ్ళిపోతాం అని చిరాగ్గా అన్నాడు అమర్. అక్క ఇదే హాస్టల్లో ఉండేది, చాలా మంచిది. నేను అప్పుడే చేరాను హాస్టల్లో. నాకు చాలా హెల్ప్ చేసింది సెటిల్ అవ్వడానికి. అక్క అని పిలిచేదాన్ని. ఓ రోజు బాగా వాన పడింది. అక్క బాగా తడిచిపోయింది. మా ఏరియాలో పవర్ కూడా పోయింది. అప్పట్లో ఈ వీధి చివరన రోడ్డు వర్క్ జరిగేది. గుంతలు ఎక్కువగా ఉండేవి. వాటర్ ఆ గుంతల్లోకి చేరి రోడ్డు కనిపించేది కాదు. చాలా యాక్సిడెంట్స్ జరిగాయి. ఆ భయంతో అక్క పక్క వీధిలో ఒక ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది. బ్యాచిలర్స్ ఉంటున్నారని తెలుసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది. కానీ అక్కడ ఉన్నవారంతా మంచిగా మాట్లాడి ఆమెను ఒప్పించి పవర్ వచ్చే వరకు ఆశ్రయం ఇచ్చారు. కాసేపు అయ్యాక పవర్ వచ్చింది. అక్క వాళ్ళ ఇంటి నుండి బయటికి రావడం మా హాస్టల్ వారిని చూసింది పైనుండి. అంతే, అక్క రాక కోసం చూసి అనరాని మాటలని అక్కని బాధపెట్టింది. వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి ఇంకొని జత చేసి చెప్పింది. ఆ కుర్రాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజం కనుక్కుందామని అక్క వార్డెన్ వెళ్తే వాళ్ళు కూడా ఏవేవో మాటలు కల్పించి చెప్పి వార్డెన్ని వేసిన అబాండాలన్నీ నిజం చేశారు. అక్కకి జీవితం మీద చిరాకు వచ్చింది. వార్డెన్ నెక్స్ట్ డే వాళ్ళ నాన్నగారిని రమ్మని ఫోన్ చేసి చెప్పింది. అక్క అప్పటిదాకా ఆగలేదు. ఎవరితో చెప్పకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోయింది పాపం. ఆ తర్వాత అక్క ఎవరికి కనిపించలేదు. 2 రోజుల తర్వాత ట్రైన్ ట్రాక్స్ మీద గుర్తు తెలియని బాడీ దొరికిందన్నారు. మేమంతా చనిపోయింది అక్కేమో అనుకున్నాం. కానీ మీరు చూసారంటున్నారు కదా, నేను చాలా హ్యాపీగా ఉంటాను ఇంకా అని చెప్పింది. మీ అక్క అప్పుడు వెళ్ళిపోతే నిన్న మావాడికి ఎలా కనిపించింది అని డౌట్ఫుల్గా అన్నాడు. అదేంటండి అలా అంటున్నారు, మీరు ఉన్నారు కదా ఇంట్లో, మీరు చూడలేదా అని అమ్మాయి కంగారుగా అంది. నేను వీడి గీసిన అమ్మాయిని చూడలేదు తల్లి, నాకు ఇంకో అమ్మాయి కనిపించింది. ఏంటో మరి తేడా. సరే, ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదనుకుంటూ ఇంటికి బయలుదేరాం. ఇంతలో అమర్ ఒక ఉచిత సలహా ఇచ్చాడు. అరే, రేపు స్వామీజీని అడుగుదాంరా, అసలు ఏంటి గందరగోళం అని. నాకు అసలు ఇష్టం లేదురా స్వామీజీ దగ్గరికి వెళ్ళడానికి. అసలు స్వామీజీ అంటే నీకు ఎందుకు రాదు చులకన? అసలు అతను చెప్పింది ఏదైనా నిజమైందిరా? పెద్ద టైం వేస్ట్ క్యాండిడేట్. మొన్న మన పని మనిషి చనిపోతుందని గట్టిగా అరిచాడు రోడ్డు మీద. ఏమైనా జరిగిందా? ఒరే, మనం పని మనిషి ఇందాకలే ఫోన్ చేసిందిరా. రేపటి నుండి 3 వారాలు పనిలోకి రానని చెప్పింది. చెల్లి చనిపోయిందంట. చూసావా, అక్క గురించి చెప్తే చెల్లిపోయింది అని అనబోతుంటే వాళ్ళు ట్విన్స్ రా అని అమర్ అన్నాడు. నేను షాక్లో ఉండిపోయాను. వెంటనే స్వామీజీ దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పుకుందాం అనుకున్నాను. అతను అన్నట్టే నేను ఆయన వద్దకు వెళ్తున్నాను. స్వామీజీ చెట్టు కిందన చాలామంది ఉన్నారు. ఏమైందని ఆరా తీయగా తెలిసింది ఏంటంటే స్వామీజీ హిమాలయాలకు వెళ్ళిపోయారు. మరలా 6 నెలల తర్వాత తిరిగి వస్తారని ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. ఒక్క రాత్రిలో నా నమ్మకాలన్నీ మారిపోయాయి. ఉన్నట్టు చెప్పడం వల్ల ఎంత మంచి జరుగుతుందో తెలిసింది. కానీ ఇంకా నా ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఆ అమ్మాయి నాకు ఒకలాగా అమర్కి ఒకలాగా ఎలా కనిపించారు? అమర్ని మళ్ళా నిలదీసి అడిగాను. అప్పుడు అమర్, అంటే ఎలాగో పవర్ పోయింది కదా అని నేను నా కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టాను రా. అందుకని ఆ అమ్మాయి సరిగ్గా చూడలేదు. కానీ ఆ పరిస్థితుల్లో నేను ఊహించుకున్న అమ్మాయి వేరే, నాకు వేరేలా కనిపించిందేమో అని అలా చెప్పాను రా నీతో. మళ్ళీ ఈ గొడవలు ఎందుకని నేను నమ్మించడానికి ట్రై చేశాను. ఇక్కడ కూడా మసాలా ఉంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఈ తప్పు చేస్తారు. దానివల్ల ఏమీ అవ్వదని అనుకుంటారు, కానీ పెద్ద ప్రమాదమే జరగవచ్చు. మన తలరాతలన్నీ బ్రహ్మ రాస్తాడని అంటారు. కానీ మనకు కష్టం వచ్చినప్పుడు బ్రహ్మను తప్ప చాలామంది దేవుళ్ళని మొక్కుతాం, పూజిస్తాం. మరి బ్రహ్మ రాసిన తలరాత వల్లే కదా మనం ఇలా బిహేవ్ చేస్తున్నాం, ఇలాంటి తప్పులు చేస్తున్నాం. అలాంటప్పుడు నరకంలో శిక్షలు ఎందుకు? పాపపుణ్యాల కాన్సెప్ట్ ఎందుకు? ఇంతకీ ఆ అమ్మాయి తర్వాత ఏమైనట్టు? నాకు కనిపించిన అమ్మాయి ఎవరైనట్టు? అది మీ ఊహకే వదిలేస్తున్నాను. కానీ దానికి మసాలా వేయాలా వద్దా అనేది మీ విజ్ఞాతను బట్టి ఉంటుంది. ఉన్నట్టు చెప్పడం వలన అద్భుతాలు జరుగుతాయని నేను చెప్పడం లేదు, అనర్థాలు జరగకపోవచ్చు అని చెప్తున్నాను. సో ఇదండి ఇంటి నెంబర్ 33B స్టోరీ. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, మీ ఫ్యామిలీకి రికమెండ్ చేయండి. అలానే ఇన్స్టా అండ్ ట్విట్టర్లో నన్ను ఫాలో అవ్వండి. నాతో మీరు మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోవాలంటే gupchupodcast@gmail.com కూడా ఈమెయిల్ చేయవచ్చును. మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో తర్వాత కలుద్దాం. అప్పటి వరకు గప్చుప్.